ఈ కన్సెన్సస్ బిల్డ్ చేసి చేయాలనుకుంటున్నాం అధ్యక్ష. ఉన్న పలంగా మేమేదో కూలగొట్టేస్తాం, మేమేదో కట్టేస్తామని ఇట్లాంటి ప్రచారాలు మానండి. నిన్నగాక మన ఒక అపార్ట్మెంట్కి సంబంధించిన బాధితులు ఆపండి ఆపండి అంటారు. మేము అడగనే లేదు, మీకు ఈ ప్రాబ్లం ఉందని చెప్తున్నాం. మీకు సమస్య ఉంది, ఈ సమస్యను ఎట్లా కావాలనో చేయండి అని అంటే మీరు దాన్ని ప్రచారం కోసం వాడుకోకండి. ఈరోజు ఆడ గాంధీ సరోవర్ కట్టడానికి 98 ఎకరాలు డిఫెన్స్ ల్యాండ్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అధ్యక్ష. టూరిజం దగ్గర రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇంకొక 100 ఎకరాల ల్యాండ్ దాదాపు ఉంది. ఆ అపార్ట్మెంట్స్ ల్యాండ్ తీసుకోకపోయినా ప్రభుత్వానికి ఆ ప్రాజెక్టుకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ ప్రాజెక్టులో అపార్ట్మెంట్స్లో ఉన్న మిత్రులకు నేను చెప్పేది ఒకటే, 2005-06లో మీరు పర్మిషన్ తెచ్చుకున్నప్పుడు అది చిన్న నాలా కింద చూపించి 9 మీటర్ల బఫర్ జోన్ చూపించి మీరు అనుమతులు తెచ్చుకున్నారు. 2012లో 2016లో బఫర్ జోన్ 50 మీటర్లకు, అది మూసీ నది పరివాహక ప్రాంతం కాబట్టి 50 మీటర్ల బఫర్ జోన్ డిఫైన్ అయిపోయింది. 50 మీటర్ల ప్రకారం మార్క్ చేస్తే సగం అపార్ట్మెంట్స్ ఈరోజు బఫర్ జోన్లో ఉన్నాయి. రేపు భవిష్యత్తులో అది కొనుక్కోవడానికి అమ్ముకోవడానికి పనికిరాదు. రేపు భవిష్యత్తులో ఏమీ చేసుకోలేరు, మీకు నష్టం జరుగుతుందని మాత్రమే చెప్తున్నాము. వాళ్ళకి ఇష్టమైతే ఆ ల్యాండ్ ప్రభుత్వ అభివృద్ధిలో భాగస్వామ్యం ఇప్పుడు చేస్తే వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చి ప్రత్యామ్నాయం చూపించడానికి మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష. ఎవరిని నిరాశ్రయులను చేస్తలేము అధ్యక్ష. అధ్యక్ష నా సూచన ఒక్కటే అధ్యక్ష, నా సూచన ఒక్కటే, అదే చైర్మన్ సార్, మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఎవరైతే నివసిస్తున్నారో తమరి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న మాట, ఎవరిని నిరాశ్రయులను చెయ్యము, పునరావాసం కల్పిస్తాము. నిరాశ్రయులను చేసి వీధిలో పడేయడం వేరు, అభివృద్ధిలో భాగంగా నష్టపోతున్న వాళ్ళకు పునరావాసం కల్పించడం వేరు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి పునరావాసం కల్పిస్తుంది, మెరుగైన జీవన విధానానికి అవసరమైన ప్రమాణాలను పెంచుతుంది, విద్య వైద్యాన్ని అందిస్తుంది, మహిళా సంఘాలకు వ్యాపారం చేసుకోవడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఎవరిని కూడా నిరాశ్రయులను చెయ్యము. తమరి ద్వారా ఆ నిర్వాసితులని వీళ్ళు ఏదైతే వాళ్ళని ఉసిగొల్పుతున్నారో వాళ్ళకి నేను మాటిస్తున్నా అధ్యక్ష, ఏ ఒక్కరికి కూడా నష్టం చెయ్యము. మీకు మెరుగైన వసతులను ఏర్పాటు చేసి మిమ్మల్ని తరలిస్తాము. కాబట్టి ప్రాజెక్టు నిర్మించుకుంటూనే దానివల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేద్దాం అధ్యక్ష. మీరు స్పష్టంగా సభ్యులందరూ కూడా మీరు చెప్పండి అధ్యక్ష. నేను మీ ద్వారా మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న పేదలకు నేను అష్యూర్ చేస్తున్నా, నేను అసర్టైన్ చేస్తున్నా, ఎవరు రాజకీయ ప్రయోజనాల కోసం మిమ్మల్ని ఉసిగొల్పాలన్నా మీ భావోద్వేగాలను స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవాలనుకుంటే వాళ్ళ ఉచ్చులో పడకండి. నేను అధికారులను మీ దగ్గరికే పంపించినా మళ్ళీ పంపిస్తా, ప్రజాప్రతినిధులను పంపిస్తా. ఎంఐఎం పార్టీతో నేను చర్చించి ఎమ్మెల్యేలతో మాట్లాడినా, దాదాపుగా 7 మంది ఎమ్మెల్యేలు ఆ పరివాహక ప్రాంతంలోనే ఉన్నారు. ఆ పార్టీ అధ్యక్షునితో మాట్లాడినా, ఆ ఎమ్మెల్యేలతో మాట్లాడినా, బఫర్ మార్కి మూసీ పరివాహక ప్రాంతాన్ని నిర్ణయించి బఫర్ జోన్ను నిర్ణయించి ఎవరెవరు బాధితులు వాళ్ళందరినీ కూడా ఏ రకంగా వాళ్ళకు సహాయం అందించాలో ఆ సహాయాన్ని అందించే బాధ్యత ఈరోజు ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి దయచేసి అపోహలు సృష్టించకండి, అనవసరమైన రాద్ధాంతం చెయ్యకండి. హైదరాబాదు నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం. సభ్యులు ఒక మంచి ప్రశ్న అడిగినారు, అందుకే సుదీర్ఘంగా తమరి ద్వారా నగర ప్రజలకు రాష్ట్ర ప్రజలకు వివరించే అవకాశం కల్పించినందుకు తమరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. శ్రీధర్ బాబు గారు.